ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. హే! నేను చూసిన నిజాన్ని ఎవరు నమ్మినా నమ్మకపోయినా రుజువు నిరూపించేదాకా నేను నిద్రపోను, నిన్ను నిద్రపోనివ్వను. గుర్తు పెట్టుకో. ఛీ! నన్ను క్షమించి పెదనాన్న. మీ ముందు మొదటిసారి నిజం చెప్పలేకపోయాను. నేను నోరు తెరిస్తే ఎక్కడ రామలక్ష్మి జీవితం అన్యాయం అయిపోతుందో, ఈ విషయాలన్నీ ఇంట్లో వాళ్ళకి తెలిస్తే మీరు పెద్దమ్మ ఏమైపోతారు అనే భయంతోనే నేను నోరు తెరవలేకపోతున్నాను. నన్ను క్షమించండి పెదనాన్న, క్షమించండి పెదనాన్న. ఎంత పనిచేసావు అన్నయ్య. ఒక తప్పుని కప్పిపుచ్చుకోవడానికి ఇంకో పెద్ద తప్పు. స్టూడెంట్ జీవితాలతో ఆడుకుంటావా శౌర్య? నీ మనస్సాక్షికి నీకు తప్పు అనిపించలేదా? తప్పు చేశాడని మీరు వేలెత్తి చూపించే స్థాయికి వాడింకా దిగజారలేదు. అన్నయ్య అంటుంటే మీ రక్తం మరిగిపోతుందేంటి నాన్న? నువ్వు నోర్మోయ్, లేకపోతే నీ రక్తం కళ్ళ చూడాల్సి వస్తుంది. మేము నోరు మూస్తే ఊరుకుంటుందా? రే, నీ ఇలాంటి వాడి ఇంట్లో ఉండడానికి వీల్లేదు. వెళ్ళరా. ఈ ఇంటికి మాకు దూరంగా వెళ్ళు. వాడెక్కడికి వెళ్ళడు. వాడే తప్పు చేయలేదు. చేతికి సంకెళ్ళు పడ్డవాడు నా ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండడానికి వీల్లేదు. అయితే తప్పు చేసిన వాళ్ళు వెళ్ళిపోవాల్సిందే కదత్తయ్య. అదేగా చెప్తున్నాను. ముందు మీరు బయటికి వెళ్ళండి. వెళ్లాల్సింది మేం కాదత్తయ్య గారు. తప్పు చేసిన వాళ్ళు దొరికిపోయారు. జైల్లో ఉన్నారా? ఇక్కడే ఉన్నారు. ఎక్కడా? చూడండి. సారీ సార్. ఎవరిని చూసి ఎవరు అనుకుంటున్నారు? పరీక్షలు ఉన్నాయని చదువుకోవడానికి వెళ్ళారేమో. నన్ను చూస్తావేంట్రా? అక్కడ ఉన్నది వాళ్ళిద్దరైతే. వాళ్ళిద్దరిని వెనకేసుకొస్తున్న పెద్ద ముత్తైదువు నువ్వే కదా.
అన్నయ్య వద్దన్నయ్య అన్నయ్య అబ్బో అన్నయ్య అన్నయ్య ఆ! అబ్బా! అన్నయ్య అన్నయ్య కొట్టద్దన్నయ్య అన్నయ్య అబ్బా అన్నయ్య అన్నయ్య ఆ రోజు ప్రిన్సిపల్ నాకు తాళాలు ఇవ్వడం చూసి నా బెడ్రూమ్కి వచ్చి తాళాలు ఫోన్ కొట్టేసి నా ఫోన్ నుంచి పేపర్లు లీక్ చేస్తారా? అన్నయ్య అన్నయ్య నేను కీస్ ఒకటే అన్నాను అన్నయ్య ఫోన్ ఐడి అస్మితదే అన్నయ్య వావ్ వాట్ అన్ ఇంటెలిజెంట్ గర్ల్. తోడు దొంగలిద్దరిని తోలు తీరా. అన్నయ్య అరే కొట్టకరా, చంపేస్తావా? కొడుకిచ్చే దాంట్లో అత్తయ్య కూడా కొంచెం వాటా అడుగుతున్నారండి. నువ్వు ఉండవమ్మా. ఇంటి దొంగల్ని ఈశ్వరుడు కూడా పట్టుకోలేడు అనుకున్నారేమో. పాపం సీసీ కెమెరా పట్టిస్తుందని ఊహించలేకపోయారా? ఏ ప్రూఫ్ ఉండకూడదని కాలేజీలో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ మొత్తం డిలీట్ చేసేశారు మావయ్య. కానీ ఒకే ఒక్క ఫుటేజ్లో మాత్రం దొరికిపోయారు. పాపం పండితే అలాగే ఉంటుంది. వదలకురా వీళ్ళని. అస్మితతో చేతులు కలిపి నన్నే జైలుకి పంపిద్దామని చూస్తావరా? అన్నయ్య చంపేస్తావా వాణ్ణి? అన్నయ్య అన్నయ్య నన్నే కొడతారా? నోరు తెరిస్తే మళ్ళీ కొడతా. ఇప్పటిదాకా వాడిని ఆడిపోసుకున్నావు. నిజం బయటపడింది కదా, ఇంకేం మాట్లాడుకో. మేమక్కడ కనిపించామంతే, నేరస్తులు మేమేం తేలేదు కదా. హే, అది నీ గురించి తెలియని వాళ్ళకి చెప్పు. మాతో కోపం ఉంటే మాతోనే పెట్టుకో. పాపం స్టూడెంట్స్ ఏం చేశారు? వాళ్ళ జీవితాలతో ఆడుకున్నావే.